ఇక 4,000 పింఛన్ అన్నాడు. ఆయన 2,000 ఇచ్చింది కేసీఆర్, నేను 4,000 ఇస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ పోయింది? నేను మొదటి సంతకము ఇగో ఈ పథకాల మీద పెడతాడు. ఎన్ని సంతకాలు పెట్టారు? ఎన్ని పథకాలు అమలైనాయి? నేను మా నాయనమ్మని, మా ఊర్లో ఉన్న వాళ్ళని, తాతలని, వాళ్ళ నీళ్ళని అందరూ అడుగుతానంట. ఊర్లోకి పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరిని అడుగుతా, ఎక్కడ పోయింది 4,000 పింఛన్? ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు? ఎంతవరకు అమలైంది? ఎందుకు చెప్తారు ఈ అబద్ధాలు? ఎందుకు మోసం చేస్తారు జనాలని? ఇక్కడ పాలకులు అనాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గతంలో ఒక మాట అన్నాడు, పాలకులు మారారండి, పాలకులు ఎప్పుడు అట్టనే ఉంటారు, ప్రజలు మారాలి, ప్రజలు ప్రలోభాలకు గురవుతున్నటువంటి పరిస్థితిలో పాలకులు ఎన్నైనా ప్రలోభాలు పెడతారు, మారాల్సినటువంటి ప్రజలు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ఇక్కడ ఎవరు అర్థం చేసుకోవాలా? 500 సిలిండర్ అన్నాడు. ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగా చెప్పండి, 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చినోడు ఎవడో చూపియండి నాకు. ఫస్ట్ చూపిస్తారా? 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చిర్రు ఎవరన్నా? 1,000 రూపాయలు పెట్టి 990 రూపాయలు పెట్టి నువ్వు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే సబ్సిడీ అని చెప్పేసి నీకు 200, 150, 300 రూపాయల సబ్సిడీ పడుతుంటే నువ్వు ఎంత కడుతున్నావు గ్యాస్ సిలిండర్ చెప్పండి ఒకసారి. అమ్మలక్కలు అందరూ ఊర్లలో ఉన్నోళ్ళు పట్ట పోయి గుద్దిపడేసారు కదా ఓట్లు. ఎవరికి వచ్చిందమ్మా 500 సిలిండర్? ఎవరికి వచ్చింది చెప్పండి? గ్యాస్ సిలిండర్ దొరకలేనటువంటి పరిస్థితి. వీరు పాలకులు చేస్తున్నటువంటి పనులు ఏందనంటే, ఆ సందర్భానికి, ఆ నిమిషానికి, ఆ యొక్క పరిస్థితులను కనిపెట్టి ఈ ప్రజలని ఎట్లయితే మభ్యపెడితే మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి ఒక మంచి స్కీమ్ తయారు చేసుకొని వస్తారు ప్రజలకి. ఆ స్కీమ్ని ప్రజలల్లో ప్రదర్శన చేసి మనల్ని పిచ్చోలని చేసి ఓట్లు ఎత్తుకొని పోతారు. ఇక 5 ఏళ్ళు మనం నచ్చినా నచ్చకపోయినా భరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏం దుర్మార్గం ఇది? ఏం పరిస్థితి ఇది? ప్రపంచ దేశాలలో తిరుగుతారు కదా పొద్దున్న లేస్తే ఈ పాలకులు. ఉచిత పథకాలు ఏమేమి ఉచిత పథకాలు పెడతారు చెప్పండి?